ఉసే పద్దు, అట్ట ముద్దులా చూస్తా ఉంటావేంది? పొయ్యి కాఫీ అంట, అది కాలబెట్టుకునిరా పో. అలాగే పెద్దమ్మా. పద్దు వద్దు, నువ్వక్కడే ఆగిపో. ఆ అమ్మాయి ఆగిపోతే కాఫీ ఎవరు చేస్తారు బాబు? అలివేలు మంగ తయారు, నా పెళ్ళం. నా కోసం తనే స్వయంగా మంచి మసాలా కాఫీ తయారు చేసుకుని బావా కాఫీ అని ముద్దుగా తెచ్చిస్తుంది. మమ్మీ, అప్పుడు నేను కాఫీ తేనందుకు కావాలని అడుగుతున్నాడు. నేనైతే తీసుకురాను. అయితే నేను కూడా ఇక్కడి నుంచి నీ గదిలోకి రాను కాక రాను. నేను బొంగుమూతి పెట్టేసుకుని నా పెట్టెతో ఇక్కడే ఉంటాను. బాబోయ్, ఈడు ఇల్లరిక మొగుళ్ళ రాలేదతయ్య, గరణ మొగుళ్ళగా ఫుల్లుగా ప్రిపేర్ అయ్యి వచ్చాడు. బయటికి రే భద్రంగా, నువ్వు మనసులో మాట బయటికి చెప్పేశావురా. బయటికి చెప్పేశాను భయ్యా. బయటికి అన్నావరా వెర్రి భద్రం. మయ్యా, సందు దొరకడం ఆలస్యం. ఫిట్టింగ్ మీద ఫిట్టింగ్, ఫిట్టింగ్ మీద ఫిట్టింగ్, గ్యాప్ కూడా ఇవ్వడం లేదు మాయ్యా. నువ్వేదో చేయమయ్యా. అమ్మా మ్యాగీ, అబ్బాయి ఏదో ఆశపడుతున్నాడు కదా, ఆ మస్ కాఫీ ఏదో తెచ్చిచ్చేయమ్మా. అదే ఆ మసాలా కాఫీ ఏదో తెచ్చిచ్చేయమ్మా. నేను తేను. అమ్మీ తప్పదమ్మీ, నువ్వు తేవాల్సిందే. నా బుజ్జి కదూ, అర్థం చేసుకో. ఎల్లు పో అమ్మీ, పోయి తీసుకురా పో. సరే తెస్తాను. పో 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 పో. పో అమ్మీ. డౌటే లేదు, అత్త దేనికి గైగై మనకుండా కూతుర్ని చేయి అంటుందంటే కారణం ఆ గెస్ట్ రూమ్. ఖచ్చితంగా ఆ గెస్ట్ రూమ్ లో ఉన్న గెస్ట్ వినయ్ అయి ఉంటాడు. నేనిక్కడికి వచ్చాను కాబట్టి తనని ఇక్కడి నుంచి దాటించేయాలని చూస్తోంది. మన రూమ్ కాదు, నా రూమ్. ఊరుకోవే నా ఉసిరికాయ ముక్క. నీదైతే నాది కదా, నాదైతే నీది కదా. గదిలోకి రానివ్వను అన్న నువ్వు ఇప్పుడు వారాయని బగులు పడుతూ తీసుకున్నా లేదా? వదలను. బెడ్ మంచి బందోబస్తుగా ఉందే. బెడ్ గురించి ఎందుకులే కానీ, నువ్వు కాఫీ ఏంటి తాకుండా అక్కడ పెట్టావు? తాగాలనిపించట్లేదే. ఏంటి తాగాలనిపించట్లేదా? అలాంటప్పుడు ఎందుకు అడిగావు? ఆ కాఫీ చేయడానికి నేనెంత నరకం అనుభవించానో తెలుసా? అది చేయడానికి నువ్వు నరకం అనుభవించావని అది తాగి నన్ను స్వర్గానికి పొమ్మంటావా ఏంటి? ఏదో అప్పుడు కాఫీ పెట్టమంటే కుయ్ కుయ్ అని కటింగ్ ఇచ్చావు కదా, దానికి కౌంటర్గా నీతో కాఫీ చేయించా అంతే. సరే, మనసులో తిట్టుకుంది చాలు గాని మంచం ఎక్కవే నా మట్ట గిడస. ఏంటి మంచం ఎక్కాలా? ఓహో, నన్ను చూసి మనసు పారేసుకున్నావా? నీ బ్రహ్మచర్యాన్ని వదిలేద్దామనుకున్నావా? ఈ ఆలపాటి వారి గాలికి అంత వీక్ అయిపోతావని అస్సలు అనుకోలేదు. చాలా ఎక్కువ ఊహించుకున్నావే నా దొంగ పెళ్ళామా. నువ్వు అనుకున్నట్టుగా ఈ వెంకీగాడు ఎప్పటికీ వీక్ కాడు, ఎల్లప్పుడూ మేకులాగే ఉంటాడు. నిన్ను మంచం ఎక్కువంది నీతో ఆడిపాడ్డానికి కాదే, మరి నువ్వు నా కాళ్ళు పడుతూ జోల పాడ్డానికి. నీ కాళ్ళు నేను పట్టాలా? చచ్చిన పట్టును. చచ్చినట్టు పట్టిస్తానుగా, చూస్తావా?
ఆలపాటి మళ్ళా ఏందల్లుడు? ఇక్కడ నేను చెప్పినట్టు నీ కూతురు వినడం లేదు. నేను హాల్లోకి వచ్చేస్తున్నానంతే. అమ్మా మ్యాగీ, అల్లుడు చెప్పినట్టు ఈనేయమ్మా. మమ్మీ విన్నావుగా? మమ్మీ వీడిని గాడిద అనుకోమంది, కానీ వీడు గాడ్లో పెట్టి ఫోర్స్ కొడుతున్నాడేంటి? మ్యాచ్ కావడం లేదే. వీడి కాళ్ళు పట్టాలనిపించడం లేదే. అంత ఆలోచిస్తున్నావేంటే అలివేలు మంగ? వచ్చి కాళ్ళు పడతావా లేక కాలు బయట పెట్టనా? పడతాను. కర్మ కర్మ. ఇంకెందుకు ఆలస్యం? కూర్చునుము.